నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనం కుండీల్లో వాడినటువంటి మట్టి అంటే మొక్క తీసేసిన తర్వాత మళ్ళీ ఆ మట్టిని రెండోసారి ఉపయోగించడానికి దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి, ఏమేమి కలపాలి అన్నీ కూడా విపులంగా చెప్దాం అనుకుంటున్నాను. అలాగే దీంట్లో వాడేటువంటి పదార్థాలని మనం ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు, ఎలా తెప్పించుకోవచ్చు, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా తెప్పించుకోవచ్చు అంటే మనం డెలివరీ ఛార్జెస్ లేకుండా, అలాగే COD అంటే క్యాష్ ఆన్ డెలివరీ, మనకు ప్రోడక్ట్ అందిన తర్వాత డబ్బులు కట్టచ్చు. ఆ విధమైనటువంటి చాలా సైట్లు ఉన్నాయి. నేను కొన్ని దాని అడ్రస్లు కూడా మీకు చెప్తాను, నేను తెప్పించుకునే అడ్రస్లు కూడా. అలా కొన్ని ఇంపార్టెంట్ అయినవి తెప్పించాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మొత్తం వీడియో ఏ విధంగా చేస్తాను లాస్ట్లో మీకు ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్కడెక్కడ తెప్పించలేదు లాస్ట్లో చూపిస్తాను. ముందు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం సాయిల్ అంటే మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి అన్నీ కూడా నేను విపులంగా ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా కొత్త వాడు ఉన్నా, లేకపోతే ఫస్ట్ టైం నా వీడియో చేస్తున్న వాడా, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాడు ఎవరైనా ఉన్నా కూడా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కితే నా నెక్స్ట్ టైం పెట్టేటువంటి వీడియోల యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు చూపించడానికని చెప్పేసి ఫస్ట్ ఒక 3 కుండీల మట్టిని తీసుకుంటున్నాను. ఈ 3 కుండీల మట్టిని మనం కావాల్సిన మళ్ళీ కొత్తగా ఎలా తయారు చేసుకుంటామో చెప్తాను. ఇది వాడిన మట్టి అండి. ఒక్కొక్క కుండీ 10 లీటర్ల కెపాసిటీ గల కుండీ. ఇవి మొక్కలు తీసేసిన తర్వాత మట్టిని మళ్ళీ రెండోసారి ఉపయోగించుకోవడం కోసమని చేస్తున్నాం. ఈ 3 కుండీల మట్టిని జాగ్రత్తగా ఒక టార్పాలిన్లోకి తీసుకుని, కింద ఏదైనా ప్లాస్టిక్ కవర్ లాంటి తీసుకుని దాన్ని ఏం చేయాలంటే ఇలా గడ్డలు లేకుండా శుభ్రంగా కొట్టాలి. దాంట్లో ఉన్న పాత వేళ్ళు అన్నీ శుభ్రంగా తీసేయాలి. గడ్డలు లేకుండా పూర్తిగా వేళ్ళు అవి ఉంటాయి కదా, పాత వేళ్ళు తీసేయాలి. రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే తీసి పాడేయాలి. వానపాములు ఉంటే తీసి మళ్ళీ వేరే కుండీల్లో వేసేసుకోవాలి, వానపాములు చనిపోతాయి కాబట్టి. దాన్ని శుభ్రంగా ఏం చేయాలంటే ఒక 2 రోజులు 3 రోజులు మంచి ఎండలో, ఒక 4-5 రోజులు ఎండబెట్టినా పర్వాలేదు. బాగా ఎండలో ఎండబెడితే దీంట్లో ఉన్నటువంటి క్రిమికీటకాలన్నీ కూడా చనిపోతాయి. వానపాములు తీసేయడం లేకపోతే అవి కూడా చనిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తాం, మూడు డొక్కులు తీస్తాం కదా, 3 కుండీలు. ఇందులో ఒక కుండీ ఆవు పేడ కలుపుతాను. బాగా చివికిన ఆవు పేడ, చూడండి ఎంత బాగుంది ఇది. ఆవు పేడ బాగా చివికిందనమాట, అంటే 1 year పైనే ఉంటుంది దీని లైఫ్. ఈ ఆవు పేడని ఒక కుండీ కలిపాను. మీకు ఆవు పేడ లేదనుకోండి, వెర్మి కంపోస్ట్ కలుపుకోండి. వెర్మి కంపోస్ట్ కూడా కలుపుకోవచ్చు ఆవు పేడ బదులు. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక అరకుండి లీఫ్ మోల్డ్ కంపోస్ట్ అంటే ఎండిపోయిన ఆకుల్ని దగ్గర 2 years ఇలా ఉంచేస్తే అవి ఈ విధంగా తయారవుతాయి. ఇది మనం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. నేను తెప్పించాను. దీనివల్ల ఉపయోగం ఏంటో అన్నీ నేను లాస్ట్లో చెప్తాను. ఒక అరకుండి లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ చాలా బ్లాక్గా ఉంటుందండి. ఇది దీంట్లో కార్బన్ బాగా ఉంటుంది, అంటే మట్టిని ఇది బాగా సారవంతం చేస్తుంది అనమాట. మట్టి గుల్లగా అవుతుంది, ప్లస్ వాటర్ రిటెన్షన్ అంటే నీటిని పట్టుకుని ఉంచుతుంది కాబట్టి. అలాగే చాలా రకాల జీవరాశులు ఇందులో తయారవడానికి, అంటే మంచి బ్యాక్టీరియా తయారవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక అరకుండి ఏం చేస్తామంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్. కిచెన్ వేస్ట్ మనం చెప్పాం కదా ఎలా చేయాలో, ఇది కావాలంటే నేను పై ఐకార్డ్లో పెడతాను. ఈ కుండీలు మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కిచెన్ వేస్ట్ చూసారు కదా, ఇది పౌడర్ లాగా అయిపోయింది. ఈ కిచెన్ వేస్ట్ని ఒక అరకుండి వేసుకున్నాను. అంటే మనం ఏం చేస్తాం, 3 కుండీలు మట్టికి 2 కుండీలు ఎరువు వేసాం. ఈ 2 కుండీలు ఎరువు మీ దగ్గర ఉన్న ఎరువు వేసుకోండి, పర్వాలేదు. ఇందులో ఏదైనా ఒక లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అయితే నేను చెప్పింది ఏంటంటే లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ ఇవన్నీ నేను ప్రత్యేకంగా తెప్పించేసాను కావాలని చెప్పేసి. దేనికంటే ఆ లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు ఇవన్నీ లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి మీరు చూడండి ఎలా చేస్తాను ఏంటనేది. మరొక్కసారి రీకాల్ చేసుకుందాం. 3 కుండీలకి 2 కుండీలు ఎరువు, 3 కుండీలు పాత మట్టి, అంటే 60% మట్టి పాత మట్టి, 40% ఎరువు. ఈ ఎరువు 3 రకాల ఎరువు నేను వేసుకున్నాను. మీకు 3 రకాలు లేకపోతే 2 రకాలు వేసుకోండి. దీని బదులు మీరు అందులో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదనుకోండి, గొర్రె పెంట ఉంటే గొర్రె పెంట, మేక పెంట ఉంటే మేక పెంట కూడా ఒక అరకుండి కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్నాక ఎంత అయింది మొత్తం 5 కుండీలు మట్టి, 5 కుండీలు తయారైంది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తుంటే కుండీల కింద పెట్టే మూత ఉంటుంది కదా, ఆ మూతతో సమానంగా నీమ్ కేక్ పౌడర్ అంటే వేప పిండిని వేస్తున్నాం. ఈ వేప పిండి ఏం చేస్తుందంటే ఇందులో ఉన్నటువంటి క్రిమికీటకాలు ఏమన్నా ఉంటే, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటి వాటిని ఏమన్నా ఉంటే చంపేస్తుంది అనమాట. అంటే 5 కుండీలకి ఒక కుండీ కింద పెట్టే ప్లేట్ ఉంటుంది కదా, ఇది మీరు కొలతలు మరీ పర్ఫెక్ట్గా ఎన్ని గ్రాములు ఎన్ని కేజీలు అని అడగక్కర్లేదు, మీకు ఉజ్జాయింపుగా తెలిసిపోతుంది కదా. ఆ కుండీ 10 లీటర్ల కుండీ కింద పెట్టి ప్లేట్ అంతా. నెక్స్ట్ ఇందులో ఏం చేస్తుందంటే బోన్ మీల్ కూడా ఒక ప్లేట్ కలుపుతున్నాను. అదే సేమ్ ప్లేట్లో 1/2 ప్లేట్. బోన్ మీల్ వల్ల ఏంటంటే ఫాస్ఫరస్, కాల్షియం మనకి
మట్టిలోకి అందుతుంది అనమాట. ఇది ఇప్పుడే కలపాలి. ఎందుకంటే ఇది మీకు మొక్కకు అందే టైంకి దగ్గర నెల 15 రోజులు అవుతుంది. ఫాస్ఫరస్ దీంట్లో బయటకు రావాలంటే నెల 15 రోజులు పడుతుంది. అంటే పూత ఆరంభమయ్యే సమయానికి ఫాస్ఫరస్ ఉపయోగపడాలంటే మనం మట్టిలోనే కలిపేసుకోవాలి. బోన్ మీల్ మేము ముట్టుకోమన్న వాళ్ళు ఈ రాక్ ఫాస్ఫేట్ ఉంటుంది, రాక్ ఫాస్ఫేట్ వాడండి. కాల్షియం బదులు కోడిగుడ్లు పెంకులు పొడి ఉంటుంది కదా, పౌడర్ చేసేసి కోడిగుడ్లు పెంకులు వాడుకుంటే కాల్షియంకి ఇది లేకపోతే డైరెక్ట్గా ఇది వేసేసుకోవచ్చు. ఇది వేసుకుంటే గొడవే లేదు. నెక్స్ట్ కొద్దిగా ఒక 2-3 గుప్పిళ్ళు ఎప్సమ్ సాల్ట్ కూడా వేయండి. ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి ఈ మెగ్నీషియం కొద్దిగా మరీ ఎక్కువ అక్కర్లేదు. మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసుకోండి అవి. ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిలన్నిటిని బాగా కలపండి. బాగా కిందకి మీదకి 4-5 సార్లు ఇటు, మళ్ళీ 4-5 సార్లు ఇటు. ఈ విధంగా కలపడం ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలుస్తాయి. అప్పుడు ఇందులో మనం ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంట్లో తయారు చేసిన దాంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎన్పికే వాల్యూ బాగుంటుంది. అలాగే దీంట్లో అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఆవు పేడ గురించి మనం చెప్పనక్కర్లేదు. కౌ డంగ్ కంపోస్ట్ ఇది నేను చెప్పింది ఏంటి, ఇది ఆన్లైన్లో తెప్పించాను నేను. ఆన్లైన్లో మనకి బాగా తయారైనటువంటి మంచి వాసన వస్తుంది. ఇది అంటే మట్టి వాసన వచ్చేటువంటి వరకు తయారు చేసి పంపించారు కాబట్టి అది కూడా బాగుంది. అలాగే లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ కూడా 2 years మన ఇంటికాడ చేసుకోవాలంటే వాళ్ళు చేసి పంపించారు. వీటి రేట్లు, వ్యవహారం, వీటిలో దేనికి ఉపయోగపడుతుంది లాస్ట్లో నేను మళ్ళీ చెప్తాను కదా. అలాగే ఇప్పుడు నా దగ్గర ఇది ఏంటంటే కొన్ని పెస్టిసైడ్స్ ఉన్నాయి. అంటే ట్రైకోడర్మా, సూడోమోనాస్ అని. ఇవి ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేయండి, కంపల్సరీ ఏం కాదు, వేసుకుంటే మంచిది. దీని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మీకు ఏంటి అసలు ఫెర్టిలైజర్స్ ఏంటి, పెస్టిసైడ్ ఎలాగ ఉపయోగించాలి, ఎంతెంత మోతాదులో ఉపయోగించాలి, అటు వల్ల ఉపయోగాలు అన్నీ కూడా నేను మీకు కావస్తే చెప్తాను. ఎందుకంటే ఎక్కువ మంది అడిగితే చేస్తాను. అది నా దగ్గర సూడోమోనాస్, ట్రైకోడర్మా ఉంది. అది కూడా ఒక పావు కేజీ కలిపాను దీంట్లో. పావు కేజీ అంటే ఉజ్జాయింపుగా వేసానండి, ఎక్కువ పావు కేజీ కొలిసి వేయలేదు, ఉజ్జాయింపుగా. ఇప్పుడు దీన్ని మనం కుండీల్లోకి ఎత్తేసుకుంటాం అనమాట. కుండీల్లో ఎత్తేసుకుని దీన్ని మనం మొక్కలు వేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు మనకి ఇందులో ఉపయోగించినటువంటి కౌ డంగ్ కంపోస్టు, అలాగే లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఇవి ఏంటంటే నేను ఆన్లైన్లో తెప్పించాను. ఇందాక చెప్పినట్టుగానే మీకు నాకేమో డెలివరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది. నెక్స్ట్ డబ్బులు కూడా నేను ఇంటికి వచ్చాక ఇచ్చాను. దీంట్లో ఈ కౌ డంగ్ కంపోస్ట్ వచ్చి 50 kgs 550 రూపాయలు పడుతుంది. అంటే కేజీ 11 రూపాయలు పడింది. బాగానే ఉంది కదా. కేజీ 11 రూపాయలు మనం గోశాలలో తెచ్చుకున్న 10 రూపాయలు తీసుకుంటున్నాడు. దాన్ని మళ్ళీ మనం కంపోస్టింగ్ చేయాలి 1 year పాటు. వీళ్ళు ఆల్రెడీ చేసి పంపిస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, ఇంటి దగ్గర తీసుకొచ్చిస్తారు. కాబట్టి నాకు కేజీ 11 రూపాయలు అంటే చాలా జెన్యూన్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఆ అడ్రస్లన్నీ మీకు కామెంట్లో, ఫస్ట్ కామెంట్, పిన్నెడ్ కామెంట్లో పెడతాను. ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. అంటే ఇప్పుడు లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ ఉన్న బ్లాక్గా ఉంది కదా, ఇది లీఫ్ మౌల్డ్ కంపోస్ట్. లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారంటే ఇది ఒక 2 సంవత్సరాలు ఈ 2 బ్యాగులు అండి వచ్చినాయి నాకు. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో కౌ డంగ్, రైట్ సైడ్ ఏమో లీఫ్ మౌల్డ్ కంపోస్ట్. ఈ లీఫ్ మౌల్డ్ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారంటే ఈ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులను ఏం చేస్తారంటే ఒక 1 or 2 years అలాగే ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి అప్పుడప్పుడు తడిగా నీళ్లు తలుచు అలా ఉంచేస్తారు. 2 సంవత్సరాలకి అదే విధంగా పౌడర్ కింద తయారవుతుంది అనమాట. ఇది చాలా మంచిదండి. మన సాయిల్ యొక్క క్వాలిటీని పెంచుతుంది. సాయిల్ క్వాలిటీ పెంచి గుల్లగా చేస్తుంది. అలాగే కార్బన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ వేళ్ళు బాగా పాతుకుంటాయి. నెక్స్ట్ మంచి బ్యాక్టీరియా ఇందులో బాగా డెవలప్ అవ్వడానికి బాగా దోహదపడుతుంది. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇది నీటిని మన కోకోపీట్ అలాగా నీటిని పట్టి ఉంచుకుంటుంది, అలాగే నీటిని పట్టి ఉంచుకుంటుంది. తగు మోతాదులో పట్టి ఉంచుకోవడం వల్ల మనకు మొక్కకి ఎప్పుడు బాగుంటుంది అన్నమాట, గుల్లగా ఉంటుంది. ఓకే అండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.